వయసు పెరిగే కొలది ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా 50, 60, 70 సంవత్సరాల వయసులో ఈ కొన్ని పొరపాట్లు కానీ మనం సరి చేసుకోకపోతే ఈ ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువయ్యి మన ఆయుష్ తగ్గిపోయే అవకాశం ఉంది. అలాంటి పొరపాట్లను మనం ముఖ్యంగా ఒక ఐదు పొరపాట్లు మనం సరి చేసుకోగలిగితే మనం ఎక్కువ కాలం దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి ఒక 5 అంశాలు మనం ఈరోజు చర్చించుకుందాం. మొదటిది అంశం ఏంటంటే, మేలుకున్న టైంలో అంటే పగటిపూట ఎక్కువసేపు కూర్చొని ఉండటం కానివ్వండి, పడుకొని ఉండటం కానీ అలా కాలం గడపడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఏంటంటే పగటిపూట అంటే నిశ్చల జీవన శైలి అంటారు దాన్నే సెడెంటరీ లైఫ్ అంటారు. అంటే ఎక్కువసేపు అంటే మేము మేలుకున్న టైంలో పగటిపూట అనమాట. మేలుకున్న టైంలో ఒక 6 నుంచి 8, 10 అలా ఎన్నో గంటలు అలా కూర్చొని అది పని చేసుకోవడం కావచ్చు, లేదా కూర్చొని టీవీ చూసుకోవడం కావచ్చు, అలాగే పడుకొని ఉండటం కానివ్వండి, ఇలా ఎక్కువసేపు మనం ఇలా కాలం గడిపితే దాన్ని సెడెంటరీ లైఫ్ కానీ గడిపితే చాలా పర్యవసానాలు చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తుంటాం చాలామంది అనుకుంటారు పొద్దున్నే వ్యాయామం ఒక అరగంట వ్యాయామం చేసి మిగతా రోజులో మిగతా అంతా కూర్చొనే పని చేసుకుంటాం, లేదా పడుకొని ఉండటం వల్ల కూడా అది కూడా సెడెంటరీ లైఫ్ కింద వస్తుంది. ఎందుకంటే కండరాల కదలిక కావాలి. చాలామంది చూస్తుంటాం సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చొని గంటలు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు అట్లా పనిచేస్తూ ఉంటారు. అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ, తర్వాత కొంతమంది ఇంట్లో రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇంటికే పరిమితం అయ్యి ఎక్కువసేపు కూర్చొని టీవీ చూడటం, లేకపోతే ఫోన్ చూసుకుంటా ఇలా కాలం గడపడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఇలాంటి పొరపాటుని మనం సరి చేసుకోకపోతే, ఎందుకంటే అలా ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యం మీద ఎలా ప్రభావం చూపిస్తుంటే ముఖ్యంగా అలా కూర్చోవడం వల్ల కండరాలు కదలిక లేకపోవడం వల్ల కండరాల్లో పట్టు తగ్గుతుంది, కండరాలు వీక్ అవుతాయి. తద్వారా ఏంటంటే సర్క్యులేషన్ తగ్గుతుంది, కాబట్టి గుండె సమస్యలు దారితీస్తుంది. అలా కూర్చొని ఉండటం వల్ల సెడెంటరీ లైఫ్ వల్ల వెయిట్ పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఒబిసిటీ, తద్వారా వచ్చే డయాబెటీస్. తర్వాత అలా కూర్చొని ఎక్కువసేపు కండరాలు కదలిక లేకుండా ఉండటం వల్ల ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ పెరుగుతుంది. అలాగే ఈ కండరాలు వీక్ అవటం, తర్వాత వెముకలు కూడా బలహీనం అవటం, ఫ్రాక్చర్స్. ఎందుకంటే ఈ కండరాలు వీక్ అయితే బ్యాలెన్స్ తప్పుతుంది. ఇప్పుడు నడిచేటప్పుడు కానివ్వండి, బాత్రూంలో కానివ్వండి, నడకలు కానీ ఊరినే టూల్ వచ్చి పడిపోవటం, కాబట్టి బ్యాలెన్స్ లేకుండా దానివల్ల వచ్చే ఇంజురీస్, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యం మీద ప్రభావం చూపించి మన ఆయుష్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటిని సరి చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కనీసం గంటకు ఒకసారి లేచి అటు ఇటు తిరిగి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవాలి. తర్వాత ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా నిలబడి అటు ఇటు తిరుగుతూ మాట్లాడటం మంచిది. అలాగే ఆఫీసులో కానివ్వండి, తర్వాత ఆ సాఫ్ట్వేర్లు కానివ్వండి, కూర్చొని పనిచేసేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు లేచి అటు ఇటు మధ్యలో తిరగకుండా అలా గంటలు కూర్చుంటే ప్రమాదం. కాబట్టి ఈ సెడెంటరీ లైఫ్ అనేది మనం పెద్ద మిస్టేక్ని మనం సరి చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండో అంశం ఏంటంటే ఈ హాస్పిటల్ చెకప్స్ లేకుండా, అంటే జనరల్ చెకప్ లేకుండా అలా కాలం గడపడం. చాలామంది ఏంటంటే నాకే సమస్య లేదు, నేను హాస్పిటల్కే వెళ్ళలేదు అనేటువంటి భావంతో చాలామంది ఉంటారు. 30 సంవత్సరాల తర్వాత కానివ్వండి, తర్వాత నుంచి కూడా చాలామంది హాస్పిటల్కి నాకే సమస్య లేదు కదా పోని హాస్పిటల్కి. అలాగే డయాబెటీస్ కానివ్వండి, షుగర్, తర్వాత బీపీ ఉన్నవాళ్ళు కానీ స్కిప్ చేయడం, అంటే చాలా రోజులు హాస్పిటల్కి వెళ్లకుండా చెకప్ చేయించుకోకుండా అలా కాలం గడపడం. ఇది స్కిప్ చేయడం కానివ్వండి, అసలు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటం అనేది కూడా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత దాని పర్యవసానాలు లోనైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బందులు పడే కన్నా కూడా ముందుగానే, ఎందుకంటే జనరల్ చెకప్ అంటారు, పీరియాడిక్ చెకప్ అంటారు, అంటే అప్పుడప్పుడు వెళ్ళి మనకు 30 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా అందరూ పీరియాడిక్గా సంవత్సరానికో, తర్వాత షుగరు బీపీ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా 6 నెలలకో, కనీసం నెలకో 6 నెలలకో అట్లా కనీసం ఇయర్లీ, కొంతమంది ఇయర్లీ చెకప్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ ఎట్లకి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా హైపర్ టెన్షన్,
హైపర్ టెన్షన్, బీపీ అనేది సైలెంట్ కిల్లర్. బీపీ వల్ల మీకు ప్రాబ్లం వచ్చి బీపీ ఉన్నా కూడా ఏం తెలియదు, అది సైలెంట్గా ఉంటుంది, ఏ లక్షణాలు ఉండవు. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చేదాకా హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటారు. అలాగే డయాబెటీస్ తెలుసుకోకపోతే చాలా ఫీవర్ అయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు నరాల వీక్నెస్ కానివ్వండి, కళ్ళు కానివ్వండి, ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చేదాకా చాలామంది తెలుసుకోరు. అట్లా కాకుండా పీరియాడిక్గా అప్పుడప్పుడు మెడికల్ చెకప్ చేసుకోవడం అనేది మంచి అలవాటు. ఇలాంటి అలవాటును చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి మిస్టేక్ని కూడా మనం సరి చేసుకోవడం చాలా ముఖ్యం. మూడో అంశం ఏంటంటే ప్రశాంత జీవితం. కొంతమంది ఏంటంటే ముఖ్యంగా అంటే సమస్యలు అనేది అందరికీ వస్తాయి. అది కుటుంబ సమస్యలు కావని, యుక్త వయసులో చదువుల దగ్గర నుంచి, జాబ్ సమస్యల దగ్గర నుంచి మనకు సమస్యలు వస్తూనే ఉంటాయి జీవితం అంతా. కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని మనం కొంచెం ఆలోచిస్తాము, తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కానీ ఎక్కువ కాలం కానీ మనం ఈ పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంత జీవితం లేకుండా ఎక్కువ కాలంగా గడిపితే అది కూడా చాలా ఆరోగ్యం మీద బయలాజికల్ ఎఫెక్ట్స్ అంటారు, ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావాలు చూపిస్తుంది. క్రానిక్ స్ట్రెస్ అనేది ఎక్కువ రోజులు కానీ ఉంటే డెఫినెట్గా అది దుష్ప్రభావాలు చూపిస్తుంది. కాబట్టి అలాంటి స్ట్రెస్కు లోన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో సమస్యలు ఉంటే, ఆర్థిక సమస్యలు కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, పెళ్లి సమస్య కావచ్చు, ఇంట్లో కుటుంబాల మధ్యలో వచ్చే మనస్పర్ధలు కావచ్చు, కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే వచ్చే సమస్యలు కావచ్చు, దూరం అయినప్పుడు ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ధైర్యంగా ఆ సమస్య నుంచి మనం కోలుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అందరితో డిప్రెషన్లోకి వెళ్తారు, లేదా యాంగ్జైటీ, టెన్షన్స్, తర్వాత నిద్రలేనితనం, ఇవన్నీ కూడా బీపీ పెరగటం, గుండె ధర పెరగటం, తర్వాత గుండె జబ్బులు దారితీయటం, తర్వాత మైండ్ ఈ మానసిక సమస్యలకు దారితీయటం, ఇలా రకరకాలుగా వచ్చి అది ఆ దుష్ప్రభావాలు చూపించి మన ఆయుష్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యలను కూడా మనం అధిగమించడానికి అందరితో కలుపుగోలుగా ఉండటం, ఎందుకంటే కుటుంబ సభ్యులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ మనం అందరితో కలవటం, తర్వాత ముఖ్యంగా పీస్ ఆఫ్ మైండ్ కోసం మ్యూజిక్ వినటం, పుస్తకాలు చదవటం, ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడటం, తప్పనిసరిగా అందరితో కుటుంబ సభ్యుల మధ్య అన్నీ అలా మనం దానిలోంచి బయటపడతాం. ఆధ్యాత్మిక కానివ్వండి, యోగా కానివ్వండి, ఇలా మానసిక ప్రశాంతత కోసం మనం ప్రయత్నం చేసి అలాంటి సమస్యల నుంచి బయటపడి అవసరమైతే డాక్టర్ సలహా తీసుకొని అలాంటి సమస్యల నుంచి దూరం అయితే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. నాలుగో అంశం ఏంటంటే డైట్. ఒక వయసు వచ్చినప్పుడు చిన్న వయసులో రకరకాలుగా డైట్ ఎలా అంటే తీసుకుంటాం. కానీ ముఖ్యంగా 50-60 సంవత్సరాల తర్వాత డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే హై ఫ్యాట్ డైట్, అలాగే హై కార్బోహైడ్రేట్, తర్వాత అలాంటి డైట్లు కాకుండా మనం తర్వాత మాంసాహారం, అధిక మాంసాహారం, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుని ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే ఆయిల్స్, ఫ్యాట్స్ కూడా హెల్తీ ఫ్యాట్స్ని ఎక్కువ ఉండేది చూసుకోవాలి. ముఖ్యంగా శాచురేట్ ఫ్యాట్, వెన్న, నెయ్యి లాంటివి ఎక్కువ వాడకుండా మితంగా వాడుకుంటూ, మిగతా నూనెలు ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ లాంటివి వాడుకుంటూ సో ఫ్యాట్స్ని తగ్గించుకోవటం. తర్వాత ముఖ్యంగా తర్వాత స్మోకింగ్ కూడా చాలా దురలవాటు. ఈ స్మోకింగ్ వల్ల చాలా అనర్థం ఉంటాయి. క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానివ్వండి, మనకు అన్ని దానివల్ల ఇబ్బందులే. కానీ అలాంటి స్మోకింగ్ని దూరంగా పెట్టుకోవాలి. అదో మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. రెండవది ఆల్కహాల్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆల్కహాల్ అనేది చాలా సర్వసాధారణంగా అది తీసుకుంటున్నారు. కాకపోతే మితంగా తీసుకుంటే పర్వాలేదు, కానీ అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోవద్దు. ఎక్కువ తీసుకునే వాళ్ళు మాత్రం దాన్ని మితంగా తీసుకోవడం మంచిది. అధిక మోతాదు తీసుకుంటే అది క్యాన్సర్లు కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీపీ పెరగటం కానివ్వండి, ఇవన్నీ దుష్ప్రభావాలు ఉన్నాయి. అదే ఆల్కహాల్ కానీ లిమిటెడ్గా తీసుకుంటే అది అంత ప్రభావం చూపిది. కానీ మితిమీరి రోజువారీ ఆల్కహాల్ తీసుకోవాలి మాత్రం అట్లీస్ట్ వారానికి 2 సార్లు 2 రోజులు బ్రేక్ చేయడం మంచిది. తర్వాత మితంగానే తీసుకోవడం మంచిది. సో ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా మనం వీటిని కరెక్ట్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఐదవ అంశం ఏంటంటే
సోషల్ కనెక్షన్స్ అండ్ సోషల్ ఐసోలేషన్ ఒంటరి జీవితం అనేది మంచిది కాదు. అలాంటి జీవితం మాత్రం గడపడం మంచిది కాదు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత, ముఖ్యంగా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఏజ్లో చాలామంది ఇళ్ళకే పరిమితం అవుతారు. అలా కాకుండా ఒంటరి జీవితం వల్ల ఏమవుతుంది, మానసిక సమస్యలు వస్తాయి. తర్వాత ముఖ్యంగా మానసిక సమస్యలు, తర్వాత దాని మీద వచ్చే బయలాజికల్ ఎఫెక్ట్స్. ఎప్పుడైతే మానసిక సమస్యలు వస్తాయంటే, ఒకసారి ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవడం, 4 గోడల మధ్య అలవాటైన తర్వాత బయట ప్రపంచంతో టచెస్ పోతాయి. అలా కాకుండా మనం అందరు ఫ్రెండ్స్తో కలుపుకోలుగా ఉంటాం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఫోన్ ఉన్నాయి కాబట్టి, ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి, కనీసం ఫోన్లో అన్నా మన ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి వాళ్ళతో మాట్లాడుతూ టైం గడపడం ఒకటి, బయట ఫ్రెండ్స్ కలవటం ఒకటి, ఫంక్షన్స్కి వెళ్ళటం ఒకటి, అలాగే ఇంకా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు ఉన్నాయి, హెల్త్ క్లబ్స్ ఉంటాయి, లాఫింగ్ క్లబ్స్ ఉంటాయి. ఇలా బయటికి వెళ్ళి నవ్వుతూ సంతోషంగా గడపడం చాలా ముఖ్యం. అలా కాకుండా ఒంటరిగా జీవించి దాన్ని మానసిక సమస్యలకు దారితీసి నిద్రలేమితనం ఇవన్నీ వచ్చేసి, తర్వాత ఒంటరిగా ఉండటం వల్ల ఇంటికే పరిమితం వల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ వచ్చేసి, తద్వారా వచ్చేసి బీపీ, షుగర్ కానివ్వండి, గుండె జబ్బులు ఇవన్నిటి కూడా, తర్వాత బ్యాలెన్స్ లేకపోవడం, పడిపోవడం, ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఒంటరి జీవితం నిజంగా ఒంటరిగా జీవించడం అంటే రోజుకి 20 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదం, ఒంటరిగా జీవించడం కూడా అంత ప్రమాదం. కాబట్టి ఒంటరితనం అనేది వీడి మనం అందరితో కలుపుగోలుగా ఉంటాం. ఫ్రెండ్స్ తోటి ముఖ్యంగా చిన్న చిన్న పార్కులకు వెళ్ళొచ్చు, సభలకు వెళ్ళొచ్చు, సమావేశాలకు వెళ్ళొచ్చు, సేవా కార్యక్రమాలు, ఇలా మిగతా మీటింగ్స్ కానివ్వండి, ఇలా ఉంటూ పుస్తకాలు చదవటం, మ్యూజిక్ వినటం, ఇలా రకరకాలుగా ఫ్రెండ్స్తో మాట్లాడటం, ఇవన్నీ చేసుకుంటూ సోషల్గా ఎంత యాక్టివ్గా ఉంటారో అంతకాలం ఎక్కువ జీవిస్తారు. ఒంటరిగా జీవిస్తే 50% మన ఆయుష్ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒంటరితనం వీడి అందరితోటి కలుపుగోలుగా ఉంటూ ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం అనేది చాలా ముఖ్యము. కాబట్టి ఈ సెడెంటరీ లైఫ్ని మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవాలి. అలాగే డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్మోకింగ్ మానేయాలి, ఆల్కహాల్ మినిమైజ్ చేసుకోవాలి. అలాగే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. సోషల్ కనెక్షన్స్ మెయింటైన్ చేసి పీస్ ఆఫ్ మైండ్తో సంతోషంగా మనం ఉంటే ఎక్కువ కాలం జీవిస్తాము అనేటువంటి విషయాన్ని గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను.